రాష్ట్ర హోంమంత్రిగా అనిత ఉన్నారు. అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఇట్లాంటివి ఆవిడే పర్యవేక్షించాలి. కానీ లా అండ్ ఆర్డరు చంద్రబాబు గారి చేతిలో ఉంది కాబట్టి ఆయన పర్యవేక్షించాలి. అంటే తాజాగా తేజస్విని అనే అమ్మాయి తల్లిదండ్రులు కంప్లైంట్ తల్లొచ్చి పవన్ కళ్యాణ్ గారికి కలిసిన తర్వాత ఆయన ఆదేశాలతో విజయవాడ పోలీసులు ట్రేస్ చేసినటువంటి కేసు వ్యవహారాలన్నీ చూసినప్పుడు కీలకమైన ఘట్టం అందులో కనబడింది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసే వెళ్ళారు. తరువాత అతని ప్రవర్తన చూశాక వచ్చేద్దామనుకున్న రాలేనటువంటి పరిస్థితి ఆ అమ్మాయిది. ఇప్పుడు 9 నెలల క్రితం మిస్ అయిన జంట 9 రోజులలో పోలీసులు ఛేదించారు, పట్టుకున్నారు. అతను జమ్మూలో ఉన్నాడు. అమ్మాయి కోసం తానేమో అక్కడ హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు. అదే సమయంలో అమ్మాయి నగలన్నీ కూడా అమ్మించేశాడు. అందుకు అమ్మాయిలోనే అసంతృప్తి కలిగింది. ఆఖరికి పుట్టింటికి చేరింది. ఇప్పుడు అట్లాంటి కేసులు 30,000కు పైగా మిస్సింగ్ కేసులు ఉన్నాయి. వీటిని పోలీసులు లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మైనారిటీ తీరిపోయింది, మనం పట్టుకున్న అడ్డం తిరిగితే ఏమీ చేయలేము, తర్వాత కేసులు పెట్టొద్దని తల్లిదండ్రులే మరలా చెప్తుంటారు, కోర్టులకు వెళ్ళినా ఏమీ ఉపయోగం లేదు, అందుకని వదిలేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కనుక ఆ కేసులన్నీ కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తే, అంటే పవన్ గారికి ఆ కేసులు అప్పజెపితే మొత్తం మిస్సింగ్ కేసులన్నీ కూడా ట్రేస్ అవుతాయి. అప్పుడు పోలీసులు సీరియస్గా వాటిని తీసుకుంటారు. ముళ్ళు కర్ర వెనకాల నుండి పొడుస్తూ ఉండాలి. ఇట్లాంటి అసంతృప్తిని వదిలేయండి, ఖచ్చితంగా అది తేలాలి, తల్లిదండ్రులకు అదేంటి అన్న విషయం తెలియాలి. కొంతమంది అబ్బాయిలను వద్దనుకున్న అమ్మాయిలు వెనక్కి వచ్చేద్దామని అనుకుంటారు. అట్లాంటి కేసులు కూడా తేల్చాలి. తెలిస్తే గనుక చాలా విలువైన అంశం అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, కీలకమైనటువంటి విషయం అవుతుంది. కాబట్టి ఈ కేసుల్ని పవన్ కళ్యాణ్ గారికి ఈ పని చంద్రబాబు గారు అప్పచెప్పితే ఆ పని పర్ఫెక్ట్గా జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.